వెల్కమ్ టు సీజే టీవీ. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కవిత లెటర్, దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు. ఈ క్రమంలో తాజాగా ఈరోజు కవిత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. దాని సందర్భంగా పలు సంచలనమైనటువంటి విషయాల్ని వారు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు అనే విషయంతో సహా పలు కీలకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. విమర్శలు కూడా చేశారు సొంత పార్టీ వాళ్ళనే. ఈ క్రమంలో వాస్తవంగా జరిగేదేంటి, జరగబోయేది ఏంటి అనేది సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. జనార్దన్ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు ఏదైతే కవిత ప్రెస్ మీట్ పెట్టి సొంత పార్టీ వాళ్ళే ఓడించారు, భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు, ఈ విధంగా పలు అంశాల మీద తను మాట్లాడారు. కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పనిచేశా, నన్ను కేసీఆర్ని విడదీసే కుట్ర జరుగుతూ ఉంది, నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు బేరాలు చేశారు నన్ను పార్టీలో బీఆర్ఎస్ని విలన్ చేయమని, ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్తే. వాలి గారు, సొంత పార్టీ వాళ్ళే ఓడించారు, భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, అదేవిధంగా జాగృతి అధినేత, శాసనమండలి సభ్యురాలు కవిత మీడియాతో చిట్చాట్ చేశారు. ఏదైతే తన తండ్రి ఉత్సవాలు జరిపించిన నేపథ్యంలో ఆ సంఘటన పురస్కరించుకుని ఆమె తండ్రికి లేఖ రాశారు. అది తదనంతరం ఒక 20 రోజుల తర్వాత వెలుగు చూసింది. తన తండ్రికి మొదటి నుంచి తాను లేఖ ద్వారా సమాచారం పంపిస్తానని దాన్ని చదివి చింపేస్తారు. కానీ ఈసారి నా కర్మ కొద్దీ అది బయటపడ్డది. ఆ లీక్ వీరుల ద్వారా బయటపడ్డది. లీక్ వీరుల్ని పట్టుకోమంటే గ్రీక్ వీరులు బయటకు వచ్చి తన మీద విమర్శలు చేస్తూ ఉన్నారని అన్నారు. అయితే గ్రీక్ వీరులు ప్రధానమైన అంశం. గ్రీక్ వీరుడు అదే కేటీఆర్ గారి యొక్క సన్నిహిత సంబంధాలతో కొన్ని విమర్శలు ఉన్నాయి గతంలో. ఏదేమైనా ప్రాస బాగుందని వాడిన గ్రీకు వీరుడి యొక్క అర్థం వేరు కాబట్టి దాన్ని కేటీఆర్ మీద కవిత సెటైర్ వేసినట్టుగా దాని మీద కొన్ని సెటైరికల్ కామెంట్స్ అనేవి మనం సోషల్ మీడియాలో చూసాం. ఈరోజు ఉదయం నుంచి తెలుగు మీడియా, అదేవిధంగా కొంత నేషనల్ మీడియా, మొత్తంగా మీడియా అంతా కూడా ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో కడపలో మహానాడు జరుగుతున్నా, పెద్ద స్థాయిలో జరుగుతున్న, లక్షలాదిగా అక్కడ ఉండి కొనసాగుతూ ఉన్నా కూడా మీడియాకి ఎక్కువ శాతం కవిత యొక్క వార్తల మీద కొనసాగింది. హైదరాబాద్ బేస్గా నేషనల్ మీడియా ఉండే పరిస్థితి ఉంటుంది. నేషనల్ మీడియాలో కానీ, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమైన మీడియా, తెలుగు మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు స్పేస్ అంతా కూడా కవిత యొక్క వార్తలకి ఫుల్ఫిల్గా నిండిపోయిన అంశం. యూట్యూబర్స్ అయితే ఇక వేల స్థాయిలో యూట్యూబ్లన్నీ కూడా కవితకు సంబంధించిన అంశంలో ఏదైతే భారాస నాయకత్వం విడిపోతుందని, కేసీఆర్ కుటుంబంలో చీలికలు వస్తున్నాయని, కేసీఆర్ కుటుంబంలో ఏదైతే ఇద్దరు కేసీఆర్కి వారసులుగా ఉన్నారో కవిత, కేటీఆర్లకు సంబంధించి కూడా ఈరోజు కవిత వ్యాఖ్యలు కేటీఆర్ మీద వ్యాఖ్యలుగా, కేటీఆర్ని విమర్శించిన విధంగా, కేటీఆరే తన ఈ విధంగా ఉండటానికి గల కారణం అనే అర్థం వచ్చే విధంగా వార్తలన్నింటినీ కూడా చూసాం మనం. మధ్యాహ్నం నుంచి కూడా ప్రధానంగా అంతే. ఇప్పటిదాకా గత 3 రోజుల నుంచి కూడా లేఖ సంబంధించిన ప్రస్తావన, దానికి సంబంధించి ఏదైతే రజతోత్సవ సందర్భంగా మంచి చెడు ఏది విజయం వైపుగా వెళ్ళింది సభ, ఏవి టచ్ చేయలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని, అదేవిధంగా ఉర్దూలో ప్రసంగం కొనసాగిస్తే బాగుంటుందని, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అంశాలను లేవనెత్తితే బాగుంటుందని, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ప్రస్తావిస్తే బాగుంటుందనే పరిస్థితుల్లో కవిత ప్రధానంగా దాని మీద ముందుకు పోయే నేపథ్యం ఉంది. ఏదైతే పాజిటివ్ నెగిటివ్ అంశాల్లో, అదేవిధంగా ముఖ్యమైన అంశం, పార్టీని ఇబ్బంది పెట్టే అంశం, ఏదైతే ఉద్యమ నాటి నుంచి నేటి దాకా బారాసాలో కానీ గతంలో టీఆర్ఎస్లో కానీ ప్రధాన భూమిక వహించి ముందుకు పోయిన నాయకత్వం ఉంది. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ స్థాపించేటప్పుడు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న నాయకత్వం కొంతమంది, ఎన్ఐ లాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రకాష్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ లాంటి నాయకత్వం,
ఈ విధమైన నాయకత్వం కొంతమంది ఉంది. ఆ రోజు పార్టీ ఏ విధంగా ఉండాలి, వివిధ అంశాలు సమస్యల మీద ఏ విధంగా తెలంగాణలో పోరాటం చేయాలి, అసలు తెలంగాణ చరిత్ర ఏంది, ఏ విధమైన అంశాలతో ప్రజలకు చేరువయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని చేయాలి అనే అంశంలో ఆ రోజు అధినేత కేసీఆర్తో పాటుగా పయనించిన నాయకత్వం ఉంది. వాళ్ళందరినీ కూడా పార్టీ కానీ నాయకత్వం కానీ విస్మరించిందనే వ్యాఖ్య కవిత చేశారు తను రాసిన లేఖలో. ఆ అంశం అనేది ప్రధానంగా పార్టీని ఇబ్బంది పెట్టే అంశంగా మనం చూసుకోవాల్సిన అవకాశం ఉంది. అయితే తాను లీకు వీరుల్ని పట్టుకోమంటే తన మీద గీకు వీరులతోటి విమర్శలు చేపిస్తున్నారు అనే ఒక కామెంటు ఆమె చాలా స్పష్టతనిస్తూ విమర్శ చేశారు. ఏదైతే తన లేఖ మొదటి నుంచి తాను లేఖ ద్వారా తన తండ్రికి అనేక విషయాలు సమాచారం ఇచ్చే నేపథ్యంలో అటువంటిది ఎవరైతే లీక్ చేశారో లీక్ వీరుల్ని పట్టుకోవాలని చెప్పి, కోవర్ట్లను పట్టుకోవాలని చెప్పి దానికి సంబంధించిన పరిస్థితుల్లో తాను మాట్లాడితే ఆ విధంగా కాకుండా లీకు వీరులతో కాకుండా గ్రీకు వీరులతో తన మీద కామెంట్లు చేస్తున్నారనే విమర్శ తన మీద జరుగుతూ ఉందనేది ఆమె ప్రధానంగా చెప్పారు. అయితే గతంలో తాను ఏదైతే లిక్కర్ కేసు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యం అరెస్టు చేసే సందర్భంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని, ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళే కుట్రపూరితంగా ఓడించారని, అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీగా ఇచ్చారు, లీకు వీరులు ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు, కాంగ్రెస్ భాజపాపై మాట్లాడాలి కానీ నాపై దాడి చేస్తే ఎలా అనే ఒక ప్రధానమైన కామెంట్ తోటి ఈరోజు ఆమె చిట్చాట్లో మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే ఇదే సందర్భంలో జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదనను వ్యతిరేకించా, వారాసాను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భారతీయ జనతా పార్టీలో బారాసా విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయట పంపుతారు, అంత సీన్ లేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్టు జరుగుతున్న ప్రచారం సుత్త అబద్ధం. బారాసాలో కేసీఆర్ మాత్రమే నాయకుడు, నాకు నాయకుడు, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవటం నా లక్షణం కాదు, నేరుగానే పోరాడతాను. కొత్త పార్టీ అవసరం లేదు, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. లేఖలో నేను చేసిన సూచనలో ఒక్కటైన తప్పుందా? కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి 100 లేఖ రాశాను, తప్పేంటి? సాధారణంగా కేసీఆర్ లేఖను చదివి నాకు చింపుతారు, ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు, బయట పెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా లేక లీకు వీరులా అనేది తెలియాలి అనేది ఆమె ఈ దీని మీద మాట్లాడారు. ఇప్పుడు మనం ఏదైతే చర్చిస్తూ ఉన్నామో ఈ అంశం ఏదైతే మీడియాకు సంబంధించి చిట్చాటు, ఆ చిట్చాటు ఇప్పుడు మనం ప్రధానమైన మాధ్యమాలు అన్నింటిలో వచ్చింది. మనం ఇప్పుడు ఈనాడులో ఉన్న ముఖ్యాంశాలను మనం తీసుకుంటున్నాం. లేటెస్ట్ ఈరోజు తాజా వార్తల్లో మనం తీసుకుంటున్న నేపథ్యంతో మనం ఈ వార్తను చర్చిస్తూ ఉన్నాం. అయితే మనం ప్రధానంగా దీంట్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సింది, జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించా. ఏదైతే తాను కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో బారాసాను విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ పూర్తి స్థాయిలో గంపగుత్తగా భాజపాలో బారాసాను భారతీయ రాష్ట్ర సమితిని విలీనం చేయాలి పూర్తి స్థాయిలో అనే ప్రతిపాదన వస్తే తాను పూర్తి స్థాయిలో వ్యతిరేకించినట్టు, ఆ విలీనాన్ని ఆపినట్టుగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కవిత అరెస్టు నేపథ్యం భాజపా వర్సెస్ బారాసాగా కొనసాగిన నేపథ్యం, విమర్శలు పెద్ద స్థాయిలో కొనసాగిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఆ సందర్భంలో మనం విశ్లేషణలు కానీ ఇతర అంశాలు కానీ తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం బీజేపీ కూడా బీఆర్ఎస్ విలీనం వైపుగా ఆలోచించాలి అనే ఒక ప్రయత్నంగా ఆలోచించి ఆగిన నేపథ్యం అనేది ఒకటి ఉంది. అయితే చర్చలు అధినాయకత్వం దగ్గర చర్చలు జరిగిన నేపథ్యం ఢిల్లీ జాతీయ స్థాయి మీడియా కానీ రాష్ట్ర స్థాయి మీడియా కానీ అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న పెద్ద స్థాయి నాయకత్వం కూడా దీని మీద గతంలో ధృవీకరించాయి. ఏదైతే
బీజేపీతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కొంత భావం ఉంది. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ యొక్క పాత్ర తనదైన శైలిలో ఉండే విధంగానే ఆ చర్చలు జరిగినట్టు, అదేవిధంగా కేసీఆర్ యొక్క స్థానం అది గౌరవం పెరిగే విధంగా అవసరమైతే రాష్ట్రపతి స్థాయి లేకపోతే కేంద్ర మంత్రి స్థాయి ఆ స్థాయిలో గౌరవించుకునే విధంగా, అదేవిధంగా ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిన నేపథ్యంగా చెప్తా ఉన్నారు. ఏదైతే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఏదైతే అప్పుడు చర్చలు జరగటం ఆ విధంగా వెళ్ళిన నేపథ్యంలో ఆ బంధం అనేది ఎక్కడా కూడా బెడిసి కొట్టిన నేపథ్యం కనపడలే. తర్వాత ఏదైతే కవిత స్పష్టత ఇచ్చారో, ఏదే బీజేపీ బీఆర్ఎస్ యొక్క బంధంకు సంబంధించి కానీ పూర్తి స్థాయి మెర్జ్ అయ్యే అవకాశం కానీ, ఆ మెర్జిని తానే ఆపినట్టుగా, తాను నిరోధించినట్టుగా, విభేదించినట్టుగా ఆమె చెప్తా ఉన్నారు చిట్ చాట్లో. అంటే విభేదించారు, బీజేపీతో బీఆర్ఎస్ కలవటాన్ని, ఆ స్నేహాన్ని తాను ఆప్ చేశాను, ఆ బంధాన్ని ఆప్ చేశాను అనేది ఆమె చెప్తా ఉన్నారు. సరే, ఈ నేపథ్యం ఎలా ఉన్నా తనని బీజేపీ ఇబ్బంది పెట్టిన నేపథ్యం, తనని అరెస్ట్ చేశారనే నేపథ్యం కవితగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, నన్ను పార్టీ నుంచి ఎవరికి బయటికి పంపుతారో అంత సీన్ లేదు, కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్టు వస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. బీఆర్ఎస్ కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు, ఆయన నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, వెన్నుపోటు పడవటం నా లక్షణం కాదు, నేరుగానే పోరాడుతాను. ఎవరైతే అంటే నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమగా ముందుకు పోతా ఉన్నారో, నవ్వుతూ మాట్లాడుతూనే తనకి వెన్నుపోటు పొడిచారు అనేది ఆమె భావన. అదేవిధంగా అది నవ్వుతూ మాట్లాడటం కానీ, నవ్వుతూ మాట్లాడుతూ స్నేహభావమా లేకపోతే బంధుత్వమా లేకపోతే రక్త సంబంధమా, కారణం ఏదైనా అక్కడున్న ముఖ్యమైన కోటరీ కొద్దిమంది మాత్రమే చూడాలి. ఏదైతే కేసీఆర్ అంతర్గత చర్చల్లోకి వెళ్ళే పరిస్థితి కానీ, వాళ్ళు కొంతమంది ఉన్నారు, జీవన్ రెడ్డి లాంటి ముఖ్యులు కొంతమంది, ఒక 3-4 లోపల దాకా వెళ్ళి ఆ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి కేసీఆర్ గారికి సహాయ సహకారాలు అందించే నాయకత్వం కొంత ఉంది. అది కాకుండా చూసుకుంటే సంతోష్ రావు, అదేవిధంగా కేటీఆర్, హరీషు, అదేవిధంగా కవిత, ఇంకో ఏమంటే పల్లారాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదా వినోద్ కానీ, ఈ విధమైన సన్నిహితమైన కుటుంబ సన్నిహితమైన నాయకత్వం కొంత మేర ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ పూర్తి స్థాయిలో మనం ఆలోచించినట్టయితే 10 మంది కూడా ఉండే పరిస్థితి కాదు. వీళ్ళందరినీ ఆమె మాట్లాడుతున్న నేపథ్యంలోనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నవ్వుతూ మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచే ప్రక్రియ కొనసాగిందని, ఆ విధంగా తనతో మంచుకుంటూనే వాళ్ళంతా కూడా లీకు వీరులుగా మారారు. ఆ లీకు ద్వారానే తనకి నష్టం కలిగించే ప్రయత్నం చేశారు, వాళ్ళు సఫలమయ్యారు. ఆ విధంగా తనని పార్టీకి దూరం చేసే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది ప్రధానమైతే, కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను, నా తండ్రికి 100 లేఖలు రాశాను, తప్పేంటి, సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు, ఈసారి చింపలేదు, కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు, బయట పెట్టాలని అంటున్నా, లీకు వీరుడా లేక లీకు వీరుడా అనేది తెలియాలి అనేది ఇది ప్రధానమైన ఆమె చేసిన ఆరోపణ. అంతేకాకుండా కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పనిచేశాను అనేది ఆమె చాలా ఆవేదనతో చెప్పిన విషయం. అయితే దేశం వెలుపల ఐటీ సెల్ పెట్టి నాపై పోరాడతామంటే ఎలా, దొంగలను పట్టుకోమంటే చేతగాని నాపై ప్రతాపం చూపితే ఎలా, దేశం వెలుపల ఐటీ అంటే దానికి సంబంధించి ఐటీ సెల్లు అంటే దీన్ని మనం సోషల్ మీడియాకు సంబంధించిన సెటప్లుగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. నాపై పోరాడతామంటే ఎలా అంటే తన మీద, అంటే సోషల్ మీడియా వేదికగా తన సోదరిని అంటే ఇంటి ఆడపడుచుని అనేది కూడా చూడకుండా సోషల్ మీడియా వేదికగా తన మీద అసభ్యంగా విపరీతమైన దాడి చేపిస్తున్నారనేది ఆమె చేసిన ఒక ఆరోపణ. అయితే ఈ విధమైన విధానం సొంత ఆడపడుచు మీద, ఇంటి మనిషి మీద, ఇంట్లో మనిషి మీద, కుటుంబ మనిషి మీద ఐటీ సెల్ ద్వారా ఇతర దేశాల్లో పెట్టి తన మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇది ఏ మేరకు సబబు అనేది ఆమె ప్రధానంగా చేసిన ఆరోపణ. అంటే ఇది మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు సోదర లేకపోతే కూతుర లేదంటే
సోదరుడు అనేది లేదు. మనం చూస్తూ ఉన్నాం అన్నదమ్ములు చేసుకునే విమర్శలు కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, షర్మిల వాళ్ళకి సంబంధించిన అంశంలో వాళ్ళ యొక్క సోషల్ మీడియా విమర్శలు, ప్రతి విమర్శలు, అదేవిధంగా అల్లు అర్జున్ లేదా వర్సెస్ పవన్ కళ్యాణ్గా కొనసాగిన నేపథ్యంలో అక్కడ జరిగిన సోషల్ మీడియాలో దాడులు, ఇవన్నీ కూడా ఏంటంటే రక్త సంబంధికుల మీద కూడా వాళ్ళకి సంబంధించిన ఎవరు సోషల్ మీడియాలో ఎవరు అతీతం కాకుండా దాని మీద దాడి కొనసాగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో దాన్ని కూడా బాధితురాలుగా కవిత మారిన నేపథ్యం ఉంది. ఈ విధంగా దాంట్లో మనం చూసుకున్నట్టయితే వారు చేసిన వ్యాఖ్యల్లో కూడా ఈ విధానంగా ఉంది. అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి లోక్సభకి ఓడిపోయిన నేపథ్యంలో ప్రోటోకాల్ ఉండాలి అనే నేపథ్యంలో తన తండ్రి తనకి శాసనమండలి సభ్యులు ఇచ్చారనేది ఆమె చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆమె దొంగలను పట్టుకోమంటే నాపై ప్రతాపం చూపితే ఎలా అనేది మాట్లాడుతూ, పార్టీ నాది అని ప్రతి ఒక్కరు పోరాడితేనే ఫలితం ఉంటుంది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే కేవలం ఎక్స్లో పోస్ట్ పెట్టి వదిలేస్తే ఎలా? నేను ఏనాడు పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలుగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడను ఉన్నారు తప్ప చేసిన కార్యక్రమాలు ఏమని? వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుంది. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ ఇది తెలంగాణ ఇవాళ పుట్టింది కాదు. పార్టీ చేయని కార్యక్రమాలు జాగృతి తరపున చేస్తున్నాను. సాంస్కృతిక సమకాలీన అంశాలపై బలంగా పోరాడాం అనేది ప్రధానంగా చెప్పింది. ఇక్కడ చాలా పదునైన వ్యాఖ్యలుగా ఆమె వ్యాఖ్యానించినట్టుగా మనం చూడాలి. దీంట్లో ప్రధానంగా కడుపులో బిడ్డను పెట్టుకుని తాను ఉద్యమంలో పాల్గొన్నానని, ఉద్యమంలో సైనికురాలుగా ఆమె పనిచేసినట్టుగా ఆమె చెప్పుకున్నారు. అయితే నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు అసలు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అనేది ప్రధానమైన విమర్శ. ఇప్పుడు ఏదైతే కవితని విమర్శిస్తూ ఉన్నారో, లీకు వీర్లుగా ఉన్నారో, ఆరోపిస్తూ ఉన్నారో, విమర్శలు గుప్పిస్తూ ఉన్నారో, వాళ్ళంతా కూడా కేసీఆర్ చాటున కేసీఆర్ పక్క నుండి విమర్శలు గుప్పించడం తప్ప పార్టీ కోసం వాళ్ళు చేసిన పనితనం ఏముంది, పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అనేది కవిత ప్రశ్నించారు. ఇంకొక ప్రధానమైన అంశం, నేరుగా మాట్లాడిన అంశం ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ గౌరవం ఉంటుంది. అంటే చెప్పకనే చెప్పినట్టుగా భావించే అంశం ఇది. వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అని ఉంటారు. ఏంటది అంటే కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? ఇప్పుడు ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అదే. ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్పిన అంశాలు ఏంది? ఇప్పుడు కేసీఆర్ మేకి నోటీసులు ఇస్తే ఆందోళనలు అవి ఎక్కడా జరగలేదు. అదే ఏసీపీ కేసులో కేటీఆర్కి నోటీస్ ఇస్తే దాని మీద ప్రకటనలు కానీ, నాయకులు మాట్లాడటం కానీ, ఇతరులు మాట్లాడటం కానీ కొనసాగింది. అసలు కేసీఆర్కి సంబంధించిన నోటీసులు ఇచ్చిన సందర్భంలో పార్టీ వైపు నుంచి ఎవరూ స్పందించలేదు అనేది ఆమె మాట్లాడారు. వివిధ మాధ్యమాల్లో మనం విన్న పరిస్థితి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. అదేవిధంగా తెలంగాణ జాగృతిగా ఎన్నో అంశాల మీద పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన అంశాల్లో అది ఉద్యమ సంస్థ, అది వాళ్ళ పుట్టింది కాదు. పార్టీ చేయని అంశాలు కూడా జాగృతి చేసింది. అంటే బతుకమ్మ లాంటి కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ. ఇప్పుడు ప్రత్యేకంగా కవిత ఈ మధ్య ఎన్నికల అనంతరం సామాజిక తెలంగాణ అంశాన్ని స్లోగన్ తీసుకున్నారు. అదే బీసీల కాన్సెప్ట్ తోటి, బీసీలతో రాజ్యాధికారం అనే అంశంతో ఆమె ఆ అంశాన్ని తీసుకున్న నేపథ్యం ఉంది. ఈ సామాజిక తెలంగాణ ఏ మేరకు కరెక్టు అంటే బయట నుంచి వచ్చే విమర్శల్లో ప్రధానంగా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సామాజిక తెలంగాణ కోసం ఎందుకని కృషి చేయలేకపోయారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అప్పుడు సామాజిక తెలంగాణ వైపు పనిచేయని ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంగానే అనే విమర్శలు ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది
జాగృతి ఏదైతే జాగృతి పక్షాన ఆమె చేస్తూ ఉందో సాంస్కృతిక సమకాలీన అంశాలపై పోరాటం చేశాననేది ఆమె ప్రధానంగా చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఆమె నన్ను కేసీఆర్ని విడదీసే కుట్ర జరిగిందనే ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. నా తండ్రిని నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను, నా కుటుంబానికి నన్ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించాలి. నన్ను కేసీఆర్ని విడదీసే కుట్ర చేస్తున్నారు. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయను. కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు. దామోదరరావు గండ్రమోహన్రావును ఎవరు పంపారో నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా. వేరే నేత అంశంలో స్పందించిన పార్టీ నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు? బారాస బలహీనమైతే కాంగ్రెస్ భాజపాలకు లాభం చేకూరుతుంది. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఎక్స్లో పోస్టులకే పరిమితమైతే ఎలా అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏదైతే కేటీఆర్ ఏదన్నా అంశాలు ఉన్నట్టయితే దాన్ని పార్టీ కార్యక్రమాలతో భాగంగా ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. కేటీఆర్ను ఉద్దేశించి పార్టీ కార్యక్రమాలు చురుకైన పాత్ర పోషించాల్సింది పోయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ఎక్స్లో పోస్ట్ చేయటమే కార్యక్రమాలు నిర్వహించినట్టు కాదు కదా అనేది ఆమె భావనగా మనం ఇందులో చూడాల్సిన అవసరం ఉంది. అంటే తండ్రిని కూతుర్ని విడదీస్తే లాభం ఎవరికి? అంటే అంతర్గత కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తిని వాళ్ళు నలుగురుగా ఉన్నప్పుడు లేదా ఐదుగురుగా ఉన్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తిని బయటికి పంపిస్తే ఎవరికి లాభం అనేది మీరు ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి అనేది దీని మీద ప్రధానమైన అంశం ఆమె చేసే ప్రశ్నల్లో. అదేవిధంగా గండ్రమోహన్ రావు కానీ దామోదరరావుని కానీ తన వద్దకి ఎవరు పంపించుకోవాలో, ఎవరికి సన్నిహితులు అదే కేసీఆర్కా లేకపోతే కేటీఆర్కా ఎవరికి సన్నిహితులు అనేది కూడా నాయకత్వం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరిని అడిగి వచ్చారు, వాళ్ళని ఎవరు పంపారో కూడా తన దగ్గర సమాచారం లేదు. అంటే ఎవరు పంపారో కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వకపోయి ఉండొచ్చు. ఏదంటే దామోదరరావు గండ్రమోహన్ రావు ఇద్దరు మాట్లాడే సందర్భంలో. కాబట్టి ఆ చర్చలు సరైన రీతిలో ముందుకు పోలేదు అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏదైతే లోక్సభ ఎన్నికల కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ ఎక్స్లో పోస్టులకు పరిమితం అయితే ఎట్లా అనేది కూడా అన్నారు. అంటే లోక్సభలో ఎన్నికల్లో ఎవరైతే ఓటమికి కారణమయ్యారో, ఎవరు ప్రధాన భూమికి పోషించారు పార్టీ నాయకత్వానికి ప్రధానంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కేటీఆర్. ఎన్నికల్లో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ కేసీఆర్ తర్వాత ఏదన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఎన్నికల్లో విజయం సాధించినా దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పార్టీది కానీ ప్రభుత్వాన్ని కానీ కేటీఆర్దిగా భావించారు. ఈ నేపథ్యంలో కారణమైన వారి మీద చర్యలు తీసుకోమంటుంది ఆమె. మొత్తంగా రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓటమి కారణమైన వారి మీద చర్యలు తీసుకోమంటుంది. అంటే డైరెక్ట్గా నాయకత్వం మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆమె సూచిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా సూటిగా ఆమె స్పందించిన అంశాలు. ఏదైతే లేఖ సందర్భంగా ఆమె రాశారో వీళ్ళకి సంబంధించిన అంశం, అదేవిధంగా తర్వాత ఆమె మాట్లాడే సందర్భంలో కోవట్లు ఉన్నారని కానీ, దెయ్యాలు ఉన్నారని కానీ, అదే ప్రస్తావనలో దానికి అనంతరం దెయ్యం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మాట్లాడారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో రాయబారం నడిపారు, కాంగ్రెస్ వైపుగా అడుగులు వేసింది కవిత అనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. గత 4 రోజులుగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. 6 శాసనసభ్యులు ఉన్నారు. మంత్రి పదవి మీద ఒక చర్చ జరిగింది. ఆ మంత్రి పదవి బీఆర్ఎస్ నేత కవిత కాంగ్రెస్లో చేరటం, 6 శాసనసభ్యులతో చేరటం, అనంతరం ఆమె పార్టీలో ప్రధానమైన గౌరవించడమే కాకుండా మంత్రి పదవి ఇస్తారనేది దాని మీద మొత్తంగా జరిగిన చర్చ. దీనిగా తీసుకున్నప్పుడు వీటన్నిటి మీద ఆమె సూటిగానే స్పందించారు, సూటిగానే మాట్లాడారు. అది అంటే చిట్చాట్గా అయిన నేపథ్యం ఉన్నా దాని మీద ఆమె మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే దీని మీద కేసీఆర్కి కానీ, అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి కానీ, ఈవెన్ కవితకు కూడా సన్నిహితమైన
బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడు టాపిక్గా మారింది. అంటే ఇటువంటి పరిస్థితులు ఏదో కుటుంబంలో ఏదో చోట ఎప్పుడు కూడా కొనసాగే రాజకీయాల్లో ప్రకంపనలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. పార్లమెంట్లో కరుణానిధి, ఆళగిరి, కనిమొళి ఫ్యామిలీల రాజకీయాలు చూసామని, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితలో ఇంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానని కూడా ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని గుర్తు చేశారు. ఒక్క బీజేపీతో మాత్రమే పనిచేయలేదని, ఆ పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళమని కూడా వినోద్ దీని మీద స్పందించడం జరిగింది. అయితే ఆ చిట్చాట్లో విషయంలో కవితకు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానని కూడా వినోద్ దీని మీద మాట్లాడటం జరిగింది. అయితే బీఆర్ఎస్లో ఆయన సీనియర్ పార్టీ నాయకులు, ఆయన బీఆర్ఎస్కి అదేవిధంగా కేసీఆర్కి సన్నిహితమైన వ్యక్తి, సీనియర్ నాయకుడు. ఏ అంశమైనా వినోద్ కుమార్ మాట్లాడారంటే పార్టీ వైపు నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ దానికి ఒక గౌరవం ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకనే అటువంటి వినోద్ కూడా ఆచితూచి మాట్లాడే నేపథ్యం ఉంది. ఇంకొక వరంగల్ సంబంధించిన నాయకుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలు ఇచ్చింది, దీని మీద తొందరపడి ఎవరు కూడా వ్యాఖ్యానాలు చేయొద్దు, విమర్శలు చేయొద్దు, అధిష్టానం చూసుకుంటుంది దీనికి సంబంధించిన ప్రక్రియలు అనేది మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కవిత చిట్చాట్ చేసిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని కుదిపిన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత యొక్క కుటుంబం, బీఆర్ఎస్ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ చాలా వ్యూహకర్త, చాలా పెద్ద స్థాయిలో వ్యూహంతో ముందుకు పోయే అగ్రనేత. ఆయన తన కుటుంబంలో ఇటువంటి పరిస్థితి రావటం, అదేవిధంగా కొడుకు వర్సెస్ కూతురుగా ఈ కార్యక్రమం ముందుకు పోవటం, ఏదంటే కవిత చెప్పినా చెప్పకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, కాకపోతే రేపైనా కూడా ఏదైతే వారసులైన కవిత అదేవిధంగా కేటీఆర్ మధ్య విభేదాలు కారణాలు ఏదైనా, అది ఆధిపత్యమా, లేకపోతే నాయకత్వమా, లేకపోతే ఆస్తికి సంబంధించిన కారణమా, లేకపోతే కుటుంబ ఆధిపత్యమా, లేకపోతే ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రక్రియనా, ఏదైనా కారణాలు ఏదైనా ఇవ్వాలి, కాకపోతే రేపు ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఆ కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. తెలివైన వ్యూహకర్త అయిన కేసీఆర్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, సమన్వయంతో గౌరవప్రదంగా ముందుకు వెళ్ళే కేటీఆర్ కూడా ఈ ప్రక్రియని ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారు, ఆ పరిస్థితి అదుపులో ఉందా, లేదంటే పార్టీ పరిధి కానీ కుటుంబ పరిధి కానీ దాటి బంధాన్ని తెంచుకునే పరిస్థితిలో ముందుకెళ్ళే పరిస్థితి ఉందా. నిజంగానే మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా జూన్ 2న కవిత సొంత పార్టీ ప్రకటించుకుని తాను ఒక పార్టీ అధినేతగా ముందుకు పోయే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారా? ఎందుకంటే కేసీఆర్ లాగానే వ్యూహంలో భాగంగా ముందుకెళ్ళి అందరితో సంబంధాలు మెయింటైన్ చేయటం, పిఆర్ మెయింటైన్ చేయటం, తన యొక్క స్థానాన్ని రాజకీయాల్లో పదిలపరుచుకుంటూ ముందుకెళ్ళే వ్యూహంలో కూడా కవిత ఉండే పరిస్థితి ఉంటుంది. అటువంటి రాజకీయ చతురత పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు కొనసాగించడం, అందరితో మాట్లాడే విధానం కానీ, పార్లమెంట్లో మాట్లాడిన విధానం కానీ, జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు, సత్సంబంధాలు కొనసాగించే నేపథ్యం అవన్నీ ఉన్న నేపథ్యంలో ఏది ఏమైనా కవిత వెనక ఒక ఆలోచన చేసే వ్యూహపరమైన టీం కూడా ఉంది. వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి అంటే కుటుంబం నుంచి ఆమెను వేరు చేయటమా, లేకపోతే తెరచాటున కుటుంబాన్ని నష్టపరిచే కార్యక్రమం ఏమన్నా కొనసాగిందా, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళే పరిస్థితిలో అధినేత కేసీఆర్ ఎలా వ్యూహంతో ముందుకెళ్తారు, కొద్ది రోజుల్లోనే దీన్ని తెరదించుతారా, అనుకున్న విధంగా జూన్ 2లో కొత్త పార్టీ ప్రకటన వస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏదైతే కల్వకుంట్ల కవిత ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీలో జరిగేటువంటి ఒక సంచలనటువంటి వార్తలు మనం ఎప్పటికప్పుడు వింటా ఉన్నాం. ఈ క్రమంలో
ఈరోజు కవిత చేసినటువంటి కామెంట్స్ ఏమైనా అవి కొద్దిగా హాట్ టాపిక్గా మారాయి. ఆ సందర్భం సంబంధించి చందు జనార్దన్ గారు డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరో అంశంతో ఇంకా డీటెయిల్స్ తోటి మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.